క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్యన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. తల్లి నిష్క్రమించుట. తల్లి, నీ సంరక్షకుడైన దేవదూత రావడం నాకు కనిపిస్తోంది. కావున ఎపినెటస్, నీవు ఇక్కడికి తిరిగి వచ్చేంత వరకు నీకు నా హృదయపూర్వకమైన వీడ్కోలు. నీవు ఇక్కడికి వచ్చాక మనం మరి ఎన్నడూ విడిపోము. అలా ఆమె నాతో చెప్పి నా వద్ద నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత నన్ను భూలోకం నుండి అక్కడకు తీసుకుని వచ్చిన దేవదూత అమితమైన ప్రకాశమానంగా వెలుగుతూ నా ఎదుట కనిపించాడు. నేను అతనికి వంగి నమస్కరించాను. అప్పుడు దేవదూత, నీవు సింహాసనాసీనుడైన దేవునికి మాత్రమే నమస్కరించు. నాకు నీవు నమస్కరించవద్దు. నేను నీలా ఒక సృజించబడిన వాడను మాత్రమేనని నేను నీకు ఇంతకు మునిపే చెప్పాను. కావున దేవునికి మాత్రమే నీవు నమస్కరించి ఆయనను మాత్రమే నీవు ఆరాధించు. ఎందుకనగా ఆయన మాత్రమే ఆరాధనలకు అర్హుడు. ఇకపోతే పరలోక మహిమను నీవు పూర్తిగా వీక్షించావా? ఎపినెటస్, పరలోక మహిమను నేను వీక్షించి అత్యానంద భరితుడినయ్యాను. కాని ఆ మహిమను నేను కొంతవరకే చూడగలిగాను. ఇక్కడ ప్రకాశిస్తున్న వెలుగు నా కన్నులు వీక్షించలేనంత కాంతివంతంగా ఉంది. అయినప్పటికీ ఇక్కడి దృశ్యాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. వాస్తవానికి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలన్న లోతైన ఆశ నాలో కలుగుతుంది. దేవదూత, కానీ నేను నిన్ను ఎక్కడి నుండి తీసుకువచ్చానో ఆ భూలోకానికి తిరిగి నిన్ను తీసుకు వెళ్ళాలి అని నేను ఆజ్ఞాపించబడ్డాను. అయితే దానికి ముందు అంధకార అధిపతి అయిన సాతాను రాజ్యానికి నేను నిన్ను తీసుకెళ్తాను. సర్వోన్నతునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వారికి ఇవ్వబడిన న్యాయబద్ధమైన తీర్పును, పాపపు బహుమానాన్ని అక్కడ నీవు వీక్షిస్తావు. ఈ విషయంలో నీవేమీ భయపడవద్దు. ఎందుకనగా నేను నిన్ను అక్కడ కొంత సమయం వరకే ఉంచి అక్కడి సంగతులను నీకు చూపించి తర్వాత తిరిగి భూలోకానికి తీసుకువెళ్తాను. నీ మత్స్య శరీరం అంతమయ్యే వరకు నీవు భూమి మీదే ఉంటావు. ఆ తర్వాత నీవు ఇక్కడి పరిశుద్ధులతో కలిసి ఉండునట్లుగా నేను నిన్ను తిరిగి ఇక్కడకు నడిపిస్తాను. దేవదూత పలికిన చివరి మాటలు నన్ను అమితంగా ప్రోత్సహించి నాలో నూతన జీవాన్ని నింపాయి. ఎందుకనగా పరలోకాన్ని వదిలి భూమిపైకి తిరిగి వెళ్లటం నన్ను అమితంగా కృంగదీసింది. అయితే నేను తిరిగి ఇక్కడకు వస్తానన్న తలంపు నాకు ఊరట కలిగించింది. కాని ఇప్పుడు పరలోకం నుండి భూమిపైకి వెళ్ళక మునుపు నరకానికి వెళ్లాలన్న తలంపు తిరిగి నన్ను నిరాశకు గురిచేసి నన్ను కృంగదీసింది. అయినప్పటికీ నేను అక్కడ నుండి భూమిపైకి తిరిగి వెళ్ళుట అన్నది దైవిక ఉద్దేశమని, అక్కడ కొంతకాలం జీవించి నా మర్త్య శరీరాన్ని వదిలివేసిన తరువాత నేను తిరిగి పరలోకానికి వస్తానని తలంచినప్పుడు నేను ఎంతో గొప్ప ఆదరణ పొందాను. నాలో ఇప్పుడు పూర్తిగా దేవుని చిత్తానికి లోబడే మనస్తత్వం ఉండటాన్ని నేను కనుగొన్నాను. కావున నేను నా మార్గదర్శి అయిన దేవదూతతో నిశ్చయతతోనూ ధైర్యంతోనూ తిరిగి మాట్లాడడం ప్రారంభించాను. ఎపినెటస్, సర్వోన్నతుడగు దేవుడు ఏమైతే నాకు ఆజ్ఞాపిస్తాడో దానికి విధేయత చూపించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఆయన కృపను నేను ఈపాటికే గొప్పగా అనుభవించాను. ఆయన సన్నిధి నాతో ఉన్నట్లయితే నరకంలో కూడా నేను భయపడను. దేవదూత, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడే పరలోకం ఉంటుంది. మనం నరకంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనతో ఉంటారు. దేవుడు వేరే లోకాలను కూడా సృజించాడా? ఆ తర్వాత సర్వోన్నతిని సింహాసనం క్రింద నుండి వంగుతూ అమితమైన వేగంతో దేవదూత నన్ను పరలోకం నుండి బయటకు తీసుకువచ్చాడు. అలా మేము అత్యంత వేగంతో పయనిస్తున్న సమయంలో అంతరిక్షంలో అనేకమైన పెద్ద పెద్ద అగ్నిగోళాలు నాకు కనిపించాయి. కాంతివంతమైన ఆ ఆకాశ దీపాలను నేను చూస్తున్నప్పుడు దేవదూతతో వాటిని గురించి నేను సంభాషించటం ప్రారంభించాను. అంతరిక్షంలో అలా వ్రేలాడుతున్న ప్రతి నక్షత్రం ఒక ప్రపంచమని నేను భూమి మీద ఉన్న సమయంలో అనుకున్నానని అతనితో అన్నాను. ఆ విషయం నిజమేనని నాకు అనిపిస్తోందని. ఎందుకనగా అంతరిక్షంలో నుండి అత్యంత చిన్నదిగా కనిపించే నల్లని భూగోళం ఒక ప్రపంచం అయినప్పుడు అంతరిక్షంలో ఎంతో పెద్దవిగా కనిపించే ఆ అగ్నిగోళాల చుట్టూ అనేక లోకాలు ఉంటాయని నేను ఊహించానని నేను అతనితో అన్నాను. అయితే ఇప్పుడు దీనిని గురించి సత్యాన్ని దేవదూత నుండి తెలుసుకునే అవకాశం ఉన్నందున ఆ విషయంలో నాకు వాస్తవాన్ని తెలియచేయమని నేను అతనిని అడిగాను. దేవదూత, సర్వశక్తుడైన దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. అంతేకాక అనంతమైన ఈ విశ్వాసానికి హద్దులు కూడా ఉండవు. క్రింది లోకాన్ని సృజించేందుకు దేవుడు 6 దినాల సమయాన్ని తీసుకున్నాడు. అయితే ఆయన ఆశించి ఉంటే దాన్ని ఒకే ఒక్క క్షణంలో కూడా సృజించగలిగి ఉండేవాడు. ఆయన అనంతమైన శక్తి అంత గొప్పది.
తనకున్న శక్తితో ఆయన ఏమేం చేయగలడో అనంత శక్తిని కలిగిన ఆయన తప్ప మరెవరూ చెప్పలేరు. అయితే ఆయనకు అనంత శక్తి ఉన్నందున దానిలో ఆయన ఏమేం సృజించాడన్న విషయాన్ని గురించి చర్చించడం పరలోకంలో ఉన్నవారి పని కాదు. పరలోకంలోనూ భూమి మీదను తనకు ఇష్టమైనవన్నీ ఆయన జరిగిస్తాడు. మనకు ఆయన ఏవి బయలుపరుస్తాడో అవే మనకు తెలుసు. మనకు బయలుపరచకుండా ఆయన వేటిని రహస్యంగా ఉంచాడో అవన్నీ ఆయన నిత్యమైన ఉద్దేశం చొప్పున రహస్యంగా ఉంచబడ్డాయి. వాటిని గురించి ఆలోచించడం, పరిశోధించడం సృజించబడిన వారమైన మనకు అనవసరమైన ఆసక్తి తప్ప మరొకటి కాదు. విశాల విశ్వంలో అనేక నక్షత్రాలు ఉన్నందున తనకు ఇష్టమై ఉన్నట్లయితే ఆయన ఎన్ని లోకాలనైనా సృజించగలడు. అయితే అలా ఆయన చేశాడా లేదా అన్న విషయం మనకు బయలుపరచబడలేదు. దానిని గురించి పరిశోధించి తెలుసుకోవడం మన పని కాదు. నరకపు పొలిమేరల్లో ఈ సమయానికల్లా మేము అంతరిక్షం నుండి అత్యంత తగ్గు ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ నాకు భయంకరమైన స్వరూపాలు కనిపించాయి. అవన్నీ నా మార్గదర్శి అయిన దేవదూత వెలుగును చూచి పారిపోతున్నాయి. ఎపినెటస్: నల్లగాను భయంకరంగాను వికారంగాను ఉన్న ఆ స్వరూపాలు తప్పక నరకలోకపు సైన్య సమూహాలు అయి ఉంటాయి. దేవదూత: అవన్నీ భూమిపై అటూ ఇటూ తిరుగుతూ ఎవరిని మృంగుదుమా అని వెదుగుతున్న దురాత్మలు. 1 పేతురు 5:8. అవి ఇప్పుడు ఇక్కడి నుండి పారిపోయినప్పటికీ తమ చీకటి రాజ్యంలో అవి ఉండటాన్ని కొద్దిసేపట్లో నీవు చూడబోతున్నావు. ఎందుకనగా మనం ఇప్పుడు నరకలోకపు సరిహద్దుల్లో ఉన్నాం. నరకము మరియు పాపుల వేదనను గురించిన దర్శనములు. నా మార్గదర్శి అయిన దేవదూత మాటలు అతి త్వరలోనే కార్యరూపం దాల్చాయి. ఉన్నట్టుండి గాఢాంధకారపు రాత్రి చీకటి కన్నా దట్టమైన చీకటి చే మేము ఆవరించబడ్డాము. మండుతున్న గంధకములు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అక్కడ వేదన పడుతున్న పాపుల ఆత్మలు చేసే ఆర్తనాదాలతో నా చెవులు గింగురుమన్నాయి. ఈ శబ్దాలతో పోల్చినప్పుడు భూలోకంపై మ్రోగే సంగీతపు అపశృతులు ఎంతో వినసొంపుగా ఉంటాయని ఆ సమయంలో నాకు అనిపించింది. దేవదూత: నీవిప్పుడు నరకపు ద్వారంలో ఉన్నావు. సర్వోన్నతుడగు దేవునిచే నాకు ఇవ్వబడిన అధికారము నిన్ను సమస్త కీడుల నుండి కాపాడుతుంది కనుక ఈ నరకంలో నీకు కనిపించే నాశన పురుషుడగు సాతానుకు గాని ఇక్కడున్న దురాత్మలకు కాని నీవేమాత్రం భయపడవద్దు. ఇక్కడి దయ్యముల నుండి పాపాత్ముల నుండి అంతములేని వారి నాశనమునకు గల శాపగ్రస్తమైన కారణములను నీవు విని తెలుసుకుంటావు. నీవు వారిని అడగదలుచుకున్న నీ మనసులోని ప్రశ్నలకు వారు నీకు జవాబులిస్తారు. ఇక్కడి దయ్యములు నీకు ఎలాంటి హాని చేయలేవు. ఎందుకనగా నాకు అధికారమిచ్చిన సర్వోన్నతుడగు దేవునిచే అవి బంధింపబడి ఉన్నాయి. అవి నిన్ను చూచి కోపంతో గర్జిస్తూ తాము బంధింపబడి ఉన్న సంకెళ్లను కొరికి నానా హంగామా చేస్తాయి. కాని అవి నిన్నేమి చేయలేవు. సింహాసనసీనుడగు లూసిఫర్: ఇప్పుడు మేము అగాధ గోతిలో ఉన్న నరకపు అంతర్భాగంలోనికి వచ్చాము. అక్కడ అగ్ని గంధకముల మంటల్లో పరలోక ఆజ్ఞను బట్టి సంకెళ్లచే బంధింపబడి ఉన్న లూసిఫర్ నాకు కనిపించాడు. అతని కళ్ళు క్రోధాగ్ని జ్వాలలతో ఎర్రగా మండుతున్నాయి. మేము అక్కడకు వస్తున్న సమాచారాన్ని నరకపు పొలిమేరల్లో మాకు కనిపించిన దురాత్మల సమూహం ఈపాటికే వాడికి చేరవేశాయి. మా రాక పట్ల నరకమంతటా అల్లరి చెలరేగింది. ఈ అల్లరే పరిశుద్ధుడగు దేవునికి విరోధంగా దూషించేందుకు సాతానుని పురికొల్పింది. వాడు ఆయనకు విరోధంగా ఎంత కోపంగా మాట్లాడుతున్నాడంటే వాని మాటల్లో అధికార వాంఛ నాకు స్పష్టంగా కనిపించింది. లూసిఫర్: దేవునికి ఇంకా ఏం కావాలట? ఆయన ఈపాటికే నేను ఏలవలసి ఉన్న పరలోకాన్ని తీసుకున్నాడు. అద్భుతమైన నా స్వాస్థ్యమగు ఆ పరలోక మహిమ నుండి నన్ను క్రిందకు పడద్రోసి మరణము, దుఃఖము, వేదనలతో నిండిన ఈ చీకటి గృహంలో ఆయన నన్ను బంధించి వేశాడు. అది చాలక ఇప్పుడు నేనున్న ఈ నరకాన్ని కూడా నా నుండి ఆయన లాక్కోవాలని ఉన్నాడా? ఇక్కడ కూడా ఆయన నన్ను అవమానపరచాలని ఉన్నాడా? నాకు ఒక్క అవకాశం లభించినట్లయితే మహిమకరమైన ఆయన పరలోక సింహాసనాన్ని నేను ఊపివేస్తాను. ఇప్పుడు ఆయన నన్ను ఉంచిన అగ్ని జ్వాలల కన్నా మరింత ఎక్కువైన అగ్ని జ్వాలల్లో ఆయన నన్ను పడద్రోసినప్పటికీ నేను ఏమాత్రం భయపడను. ఆయనతో చేసిన యుద్ధంలో నేను ఓడిపోయినప్పటికీ నా తప్పిదం వల్ల నేను ఓడిపోలేదు. అయినప్పటికీ అయ్యో, నేను ఓడిపోయాను, శాశ్వతంగా నేను ఓడిపోయాను. ఈ చీకటి సరిహద్దుల్లో నిత్యత్వం అంతా శిక్ష అనుభవించుటకు త్రోసివేయబడ్డాను. అయినప్పటికీ మానవాళి దుఃఖము నా దుఃఖానికి ఆదరణగా నా కోసం వేచి ఉంది. నా కోపాన్ని ఆయనపై నేను చూపించలేను, కానీ నా క్రోధాన్ని జ్వాలల ద్వారా ఆయన స్వరూపంలో సృజించబడిన మానవులపై నా పగ తీర్చుకుంటాను.
అసందర్భమైన సాతానుని మాటల పట్ల నేను విభ్రాంతి నొందాను. నేను నా మార్గదర్శి అయిన దేవదూత వైపు తిరిగి వాని దేవదూషణ మాటలకు గాను ఎంత న్యాయంగా దేవుడు తీర్పు తీర్చాడు అని అనకుండా ఉండలేకపోయాను. దేవదూత, ఈ అపవిత్రమైన ఆత్మయగు సాతానుని నోట నుండి నీవు విన్న మాటలన్నీ వాని పాపాన్ని, దాని ఫలితంగా వానికి ఇవ్వబడిన శిక్షను ప్రతిబింబింప చేస్తున్నాయి. వాడు మాట్లాడే ప్రతి దేవదూషణ పలుకు నరకపు వేడిని మరింత తీక్షణంగా చేస్తూ వాని శిక్షను మరింత అధికం చేస్తుంది.